ఐపీఎల్ 2025లో భాగంగా గోహవతి వేదికగా రాజస్థాన్ కోల్కతా మధ్య జరిగిన మ్యాచ్లో కోల్కతా 8 వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. రాజస్థాన్ వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోగా కోల్కతా ఈ ఐపీఎల్లో మొదటి విజయాన్ని నమోదు చేసింది. కోల్కతా జట్టు బౌలర్ల అద్భుత బౌలింగ్కు డికాక్ బ్యాటింగ్ తోడవడంతో కేకేఆర్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చాలా కాలం తర్వాత డికాక్ తనలోని బ్యాటర్ను బయటకు తీసి తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు ఓడిపోవడానికి ఆ జట్టు బ్యాటింగ్ ఒక కారణమైతే ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ మరొక కారణమని చెప్పొచ్చు. పిచ్ను సరిగ్గా అర్థం చేసుకుని బ్యాటింగ్ చేయడంలో రాజస్థాన్ బ్యాటర్లు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. దీనికి తోడు కెప్టెన్గా రియాన్ పరాగ్ బౌలింగ్ చేంజెస్ చాలా చండాలంగా ఉన్నాయి. ఉదాహరణకు తుషార్ దేశ్ పాండే లాంటి వికెట్ టేకింగ్ బౌలర్కు చివరి వరకు బౌలింగ్ ఇవ్వకపోవడం, నితీష్ రాణాకు ఎక్కువ ఓవర్లు ఇవ్వకపోవడం, ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే పరాగ్ చెత్త కెప్టెన్సీ గురించి ఐపీఎల్ అయ్యేలోపు ఒక పుస్తకం రాయొచ్చేమో అనిపిస్తోంది. జోఫ్రా ఆర్చర్ వంటి ఫాస్ట్ బౌలర్లను ఎవరితో రీప్లేస్ చేయాలి, అలానే ఉన్న బౌలర్లను సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం ఎలా అనే విషయాలను రాజస్థాన్ సీరియస్గా తీసుకోవాలి. లేదంటే ఈ సీజన్ కప్ను రాజస్థాన్ మర్చిపోవచ్చు. ఇక ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా కోల్కతా జట్టు తమ పాయింట్స్ ఖాతా తెరిచి 6వ స్థానంలో నిలిచింది. రాజస్థాన్ జట్టు 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయి 0 పాయింట్స్తో చివరి స్థానంలో ఉంది. సంజు సామ్సన్ తిరిగి కెప్టెన్గా వచ్చే వరకు రాజస్థాన్ గెలవడం కష్టమేమో అనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ జట్టుకు ఆశించినంత గొప్ప ఆరంభమైతే లభించలేదు. పిచ్ సంక్లిష్టంగా ఉండడంతో ఓపెనర్లు కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ మొదలుపెట్టారు. ఇదే క్రమంలో సంజు సామ్సన్ కేవలం 13 పరుగులు మాత్రమే చేసి వైభవ్ అరోరా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ మాత్రం కొద్దిగా దూకుడుగాడే ప్రయత్నం చేశాడు. 15 బంతుల్లో 25 పరుగులు చేసి మంచి ఊపు మీద కనబడ్డాడు. కానీ కీలక సమయంలో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే యశస్వి జైస్వాల్ 29 పరుగుల వద్ద వెనుదిరిగాడు. జైస్వాల్ ఈ మధ్య ఎందుకో అంత గొప్ప ఫామ్లో ఉన్నట్టు కనపడ్డం లేదు. మునుపటి స్పార్క్ అతని బ్యాటింగ్లో మిస్ అవుతుంది. ఇక రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఏమన్నా ఆదుకుంటారేమో అనుకుంటే హసరంగా 4 పరుగులకు, నితీష్ రాణా 8 పరుగులకు వెనుదిరిగారు. దీంతో రాజస్థాన్ జట్టు 82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుంది. ఇక ఆ తర్వాత భీకర హిట్టర్లుగా పేరు పొందిన శుభం దూబే, హిట్మేయర్ ఆదుకుంటారేమో అనుకుంటే శుభం దూబే 9 పరుగులకు, షిమ్రాన్ హిట్మేయర్ 7 పరుగులకు అవుట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచారు. ఇలా రాజస్థాన్ బ్యాటర్లందరూ వచ్చిన వాళ్లు వచ్చినట్టు పెవిలియన్ చేరి రాజస్థాన్ కొంప ముంచారు. అయితే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా బాధ్యతగా ఆడుతూ 28 బంతుల్లో 33 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. జురెల్ గనుక అలా ఆడకపోయి ఉంటే రాజస్థాన్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఇక చివర్లో వచ్చిన జోఫ్రా ఆర్చర్ 7 బంతుల్లో 16 పరుగులు చేసి కొద్దిగా మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ జట్టు 20 ఓవర్లకు గాను 9 వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేయగలిగింది. బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్ 1 వికెట్ దక్కించుకోగా వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి ఇలా ఈ 4 బౌలర్లు కూడా ఒక్కొక్కరు 2 వికెట్లను దక్కించుకోవడం జరిగింది. స్లో పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ఈ పిచ్పై వరుణ్ చక్రవర్తి కేవలం 4.2 ఎకానమీతో బౌలింగ్ చేసి అదరగొట్టాడు. ఇక గాయం కారణంగా సునీల్ నరేన్ జట్టుకు దూరమయ్యాడు. ఆ స్థానంలో వచ్చిన మొయిన్ అలీ 5.8 ఎకానమీతో బౌలింగ్ చేసి రాజస్థాన్ను ఇబ్బంది పెట్టాడు. అలా ఈ మ్యాచ్లో స్పిన్నర్లు తమదైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. 152 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ మొయిన్ అలీ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. వన్డౌన్గా వచ్చిన అజింక్య రహానే మరో ఓపెనర్ డికాక్తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పడానికి ప్రయత్నం చేశాడు. కానీ రహానే కూడా కేవలం 18 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. 5-6 కీలక బ్యాటర్లు వికెట్లు కోల్పోయినా మరో ఓపెనర్ డికాక్ మాత్రం అద్భుతమైన బ్యాటింగ్తో ఆరంభం నుండి కూడా సంక్లిష్టమైన పిచ్పై దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. తనదైన ట్రేడ్ మార్క్ షాట్స్ ఆడుతూ తన అనుభవాన్నంతా రంగరించి కోల్కతాను గెలిపించడానికి శతవిధాలా ప్రయత్నించాడు. పవర్ ప్లేలో పవర్ఫుల్ షాట్స్తో విరుచుకుపడ్డమే కాకుండా ఆ తర్వాత కూడా నెమ్మదిగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. డికాక్ అలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి కోల్కతాకు గెలుపుపై ఆశలు సజీవంగా ఉంచాడు. రాజస్థాన్ ఆ 2 వికెట్లను పడగొట్టడం తప్ప ఇంకే రకంగానూ కోల్కతాను ఇబ్బంది పెట్టలేకపోయింది. దీంతో డికాక్ ఎక్కడా కూడా తడబడకుండా చివరి వరకు అజేయంగా నిలిచి 61 బంతుల్లో 97 పరుగులు చేసి కోల్కతాను దగ్గరుండి గెలిపించాడు. అతడికి రఘువంశీ కూడా 22 పరుగులు చేసి అండగా నిలిచాడు. ఈ ఇద్దరు చివరి వరకు అజేయంగా నిలిచి మరో 15 బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ను విజయ తీరాలకు చేర్చారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.